హాయ్ అండి, వెల్కమ్ టు మామ్ అండ్ లిటిల్ ఛాంప్స్. ఈరోజు టర్కీ కర్రీ ఎలా తయారు చేయాలో చూసేద్దామండి. టర్కీ కోడిని తెలుగులో ఏమంటారో నాకు కూడా తెలియదు. సో గూగుల్లో సెర్చ్ చేసినప్పుడు సీమ కోడి అని అంటారని చెప్పి ఉంది. మీరు దీన్ని ఇంకా ఏదైనా డిఫరెంట్ నేమ్తో పిలిస్తే తప్పకుండా కమెంట్స్లో పోస్ట్ చేయండి, నేను కూడా తెలుసుకుంటాను. ఇందులో ఐరన్ ఇంకా ప్రోటీన్ చాలా ఎక్కువ ఉంటుందంటండి టర్కీలో. సో ఇది ఎలా తయారు చేయాలో చూసేద్దాం. ముందుగా నేను 1 కేజీ టర్కీని ఇలాగా ఉప్పు నీళ్ళతో కడుక్కుని నీట్గా పక్కన పెట్టేసుకున్నాను. ఇప్పుడు ఇలా అడుగు మందంగా ఉండే ఒక గిన్నె తీసుకుని ఇందులోకి 3 టేబుల్ స్పూన్స్ దాకా ఆయిల్ వేసుకోవాలండి. ఈ ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత ఇందులోకి ఒక 5 మీడియం సైజ్ ఉల్లిపాయల్ని ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసేసి ఇందులోకి వేసేసుకోవాలి. ఇప్పుడు ఉల్లిపాయలన్నిటిని కూడా ఈ రకంగా మిక్స్ చేసుకుని వీటిని కొద్దిగా ఫ్రై చేసుకోవాలి. ఇది ఇలా ఫ్రై అవుతున్నప్పుడు 2 పచ్చిమిరపకాయల్ని, పెద్ద పచ్చిమిరపకాయలని ఇలా స్లిట్ చేసి వేసుకున్నాను. ఇవి కూడా బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు ఉల్లిపాయల కలర్ కొంచెం మారింది కదా, ఇప్పుడు దీంట్లోకి అల్లం వెల్లుల్లి పేస్ట్ 2 పెద్ద స్పూన్స్ వేసుకుంటున్నానండి. చిన్న స్పూన్తో అయితే 3 స్పూన్స్ దాకా వేసుకోండి. వేసి ఇవన్నీ కూడా పచ్చివాసన పోయేంత వరకు బాగా మిక్స్ చేసుకుని ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకుని చిన్న టమాటాలు 2టిని ఈ రకంగా కట్ చేసుకుని మిక్సీ జార్లో మెత్తగా గ్రైండ్ చేసేసుకుని పక్కన పెట్టేసుకోండి. ఈలోగా ఉల్లిపాయలన్నిటిని ఈ రకంగా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలండి. ఇది ఆల్మోస్ట్ వేగింది ఉల్లిపాయ అని అనుకున్న తర్వాత ఇందులోకి మనం తయారు చేసి పెట్టుకున్న ఈ టమాటో పేస్ట్ని ఇందులో వేసేసుకోవాలి. ఇప్పుడు ఇదంతా కలిసే విధంగా ఈ టమాటో పేస్ట్ని కూడా నీట్గా ఇందులోకి మిక్స్ చేసేసుకుని ఇందులోకి ఒక 1/2 స్పూన్ పసుపు, మీ టేస్ట్కి సరిపడినంత ఉప్పు వేసుకుని ఇంకా ఇందులోకి 1 స్పూన్ వేయించిన ధనియాల పొడి, ఒక 1/2 స్పూన్ వేయించిన జీలకర్ర పొడి, ఒక 1/2 స్పూన్ మిరియాల పొడి వేసుకొని ఇదంతా బాగా కలుపుకోవాలి. నేను కారం లేకుండా కొంత కర్రీని సెపరేట్ చేయాలనుకుంటున్నాను, అందుకే ఇప్పుడే ఇంకా నేను కారం యాడ్ చేయలేదు. నార్మల్గా అంతా కారం తినేసే వాళ్ళైతే ఇప్పుడే 2 స్పూన్ల కారం కూడా వేసేసుకుని ఇదంతా పూర్తిగా కలిపేసుకోవచ్చు. ఇప్పుడు ఇవన్నీ ఆయిల్ సెపరేట్ అయ్యేంత వరకు ఈ రకంగా ఫ్రై చేసుకోవాలండి. ఈ రకంగా పూర్తిగా ఫ్రై అయిన తర్వాత మనం ఆల్రెడీ వాష్ చేసి పెట్టుకున్న టర్కీ ఉంది కదా, దాని ముక్కలు ఇందులోకి వేసేసుకోవాలి. ముక్కలన్నీ వేసేసిన తర్వాత ఒకసారి ఈ గ్రేవీలో వీటిని కాసేపు ఫ్రై చేసుకోవాలండి. ఒక 5 నిమిషాల పాటు కలుపుకొని ఫ్రై చేసుకోవాలి. ఈ టర్కీ కర్రీని మనం కుక్కర్లో కూడా వండుకోవచ్చండి. నేను స్లో కుక్ లాగా దీంట్లోనే చేస్తున్నాను. కుక్కర్లో అయితే ఈ రకంగా కలుపుకున్న తర్వాత కొంచెం వాటర్ వేసేసి ఒక విజిల్ దాకా వచ్చేంత వరకు చేస్తే సరిపోతుంది. మటన్కి పట్టినంత టైం దీనికి పట్టదు, కానీ చికెన్ కంటే ఎక్కువ టైమే పడుతుంది అనమాట. ఇప్పుడు మనం తయారు చేసిన గ్రేవీ అంతా ఈ రకంగా టర్కీ ముక్కలకి పట్టించిన తర్వాత దీనిపైన మూత పెట్టేసి కాసేపు దీన్ని ఇలాగే కుక్ అవ్వనివ్వండి. ఒక 5 మినిట్స్ తర్వాత తీసి చూస్తే ఇలా ఉన్నది. దీన్ని ఒకసారి కలుపుకొని ఇందులోకి 2 స్పూనుల దాకా పెరుగును వేసుకోవాలండి. పెరుగు వేసుకున్నప్పుడు చాలా మంచి టేస్ట్ వస్తుంది. తర్వాత దీన్ని బాగా మిక్స్ చేసుకోవాలి. ఇది పూర్తిగా మిక్స్ అయిన తర్వాత ఇందులోకి 2 గ్లాసుల దాకా వాటర్ని వేసుకోవాలండి. ఇది బాగా ఉడకాలి. పెరుగు మిక్స్ చేసుకున్న తర్వాతే వాటర్ వేసుకోండి, లేదంటే చిన్న చిన్న ముక్కల కింద అయిపోతుంది అనమాట పెరుగు. ఒకవేళ కుక్కర్లో వండుకునేలా ఉంటే ఈ రకంగా వాటర్ వేసిన తర్వాత ఒకసారి పూర్తిగా కలిపేసుకుని 1 లేదా 2 విజిల్స్ వచ్చేదాకా దీన్ని కుక్ చేసుకుంటే సరిపోతుందండి. లేదు ఈ రకంగా ఒక గిన్నెలో వండుకునే వాళ్ళైతే వాటర్ వేసిన తర్వాత ఈ రకంగా కలిపేసుకుని దీనిపైన మూత పెట్టి కనీసం 15 to 20 మినిట్స్ పాటు దీన్ని ఉడికించాలండి. ఇది ఉడుకుతున్న టైంలో మధ్య మధ్యలో మూత తీసి దీన్ని కలుపుకుంటూ ఉండాలన్నమాట. అవసరమైతే వాటర్ని కూడా ఇంకా యాడ్ చేసుకోండి మీ కన్సిస్టెన్సీని బట్టి. ముక్క బాగా ఉడికింది అనేంత వరకు దీన్ని ఈ రకంగా కలుపుకుంటూ కుక్ చేసుకోవాలండి. ఇది అయిపోయి ముక్క బాగా ఉడికింది అని అనుకున్న తర్వాత దీంట్లోకి 1 స్పూన్ దాకా మసాలా పౌడర్ని వేసుకుని బాగా కలుపుకోవాలి. ఇది కలుపుకున్న తర్వాత ఒక 5 నిమిషాల పాటు ఉడికించేసేసుకుని ఇందులోకి చిన్న ముక్కలుగా కట్ చేసిన కొత్తిమీరని వేసేసుకుని ఒకసారి కలిపేసుకోవాలి. నేను ముందు చెప్పాను కదండి, కారం లేకుండా కొంత కర్రీ పక్కకు పెట్టేస్తున్నాను, దాని తర్వాత కారం వేస్తున్నాను అని చెప్పి. సో ఇప్పుడు ఇంకా కర్రీ ఆల్మోస్ట్ అయిపోయింది కాబట్టి మాకు కావాల్సిన కర్రీని సెపరేట్ చేసేసి ఇది మిగిలిన కర్రీ అండి. దీంట్లోకి నేను కారాన్ని ఇప్పుడు యాడ్ చేసుకుంటున్నాను. కారం అంతా యాడ్ చేసుకున్న తర్వాత దీన్ని ఒకసారి బాగా అంతా మిక్స్ అయ్యేలాగా కలిపేసుకోవాలి. ఇంకింతేనండి, కర్రీ ఆల్మోస్ట్ ఇంకా రెడీ అయిపోయినట్లే. దీన్ని మీరు కావాల్సిన కన్సిస్టెన్సీలో మీరు చేసుకోవచ్చు. కొంచెం బాగా గ్రేవీలా చేసుకోవచ్చు, లేదంటే కొంచెం థిక్గా కావాలి గ్రేవీ అనుకున్నా కూడా మీరు అలా కూడా చేసుకోవచ్చు. మీరు గ్రేవీని బట్టి సాల్ట్ మాత్రం ఒకసారి అడ్జస్ట్ చేసుకోండి, మిగిలినవన్నీ సరిపోతాయి.
ఇంకా ఇంతేనండి, టర్కీ కర్రీ రెడీ అయిపోయినట్లే. ఇంకా వేడి వేడి అన్నంలో ఈ వేడిగా ఉండే టర్కీ కూరని కలుపుకొని తింటే చాలా చాలా టేస్టీగా ఉంటుంది. సో మీరు ఎప్పుడైనా టర్కీ సరదాగా ట్రై చేయాలి అని అనుకుంటే, మీకు ఇంట్రెస్ట్ ఉంటే తప్పకుండా ఈ రెసిపీని ట్రై చేసి ఎలా వచ్చిందో కమెంట్స్లో చెప్పడం మర్చిపోకండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. నోటిఫికేషన్స్ కోసం పక్కనే ఉన్న బెల్ సింబల్ క్లిక్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అండ్ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం.